బ్రేకింగ్ న్యూస్ మనం ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఓ దుకాణం విషయంలో తమను ఎస్ఐ దూషించారని ఓ ప్రజాప్రతినిధి ఆరోపించారు. ఇక షాపు కట్టలేదని తమను అకారణంగా లాఠీతో కొట్టారని న్యాయపురానికి సిద్ధమయ్యారు. షాపును కట్టేస్తున్నామని చెప్పినా వినలేదన్నారు. పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు బాధితులు యత్నించారు. దేంతో కొట్టాడు? లాఠీతోటి. లాఠీ ఇరిగిపోయింది అప్పుడు కొట్టంగానే. ఎన్ని టైంలో? 10:50 ఇద్దరే 11 ఎవరికైనా లాఠీ ఇరిగిపోయింది. అందుకని కొట్టింది మంచిగా చేతులు అనుకుంటున్నాడా? ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఏదన్నా బ్రేకింగ్ న్యూస్ మనం ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఓ దుకాణం విషయంలో తమను ఎస్ఐ దూషించారని ఓ ప్రజాప్రతినిధి ఆరోపించారు. రైతుకి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాకూబ్ ఫోన్ లైన్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. యాకూబ్, మొత్తానికి ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఏంటి ప్రస్తుతం ఏం జరుగుతుంది అక్కడ? సోని, గత రాత్రి 10:30 గంటలకు షాపులు కట్టేయమని పోలీసులు అక్కడికి రావటం, ఆ తర్వాత అక్కడ కట్టేస్తున్నామని చెప్తున్నప్పటికీ అక్కడున్న స్థానిక ఎస్ఐ వారిపైన కర్రలతో దాడి చేయడం పూర్తిగా ఇప్పుడు విమర్శల పాలవుతున్నారు పోలీసులు. ఇదే కాకుండా పోలీస్ స్టేషన్ లో కూడా పోలీసుల తీరు కొంత విభిన్నంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. అంటే మనం విజువల్ లో కూడా ప్లే చేస్తున్నాము. దాంట్లో ముఖ్యంగా ఏం చేసుకుంటారో చేసుకోండి అనే వ్యాఖ్యలు, అదే విధంగా మేము కొడతాము, ఎస్ఐ స్వయంగా మేము కొడతాము, ముందు షాప్ కట్టేయండి అనేది కూడా. అంటే 10:30కి వాస్తవానికి షాపులు కట్టేయాలి. ఎగ్జాక్ట్ గా అప్పుడు సమయం 10:30 అవుతుంది. వాళ్ళు కట్టేసే దశలోనే వెళ్తున్న క్రమంలో పూర్తిగా కట్టేయాలని కూడా సీరియస్ గా మాట్లాడడం, అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధి అది కూడా షాపు కావడంతో ఇప్పుడు ఇది ఈ దుమారం పూర్తిగా పెద్ద ఎత్తున బయటకు వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో దీని మీద న్యాయ పోరాటం చేయడానికి ఇప్పటికే స్థానిక ప్రజాప్రతినిధి బయటకు వచ్చిన పరిస్థితి. సిఐ దగ్గర పంచాయతీ కాదు, ఎమ్మెల్యే దగ్గరే పంచాయతీకి ఇప్పటికైతే వస్తున్న పరిస్థితి. స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ దగ్గరికి ఈ పంచాయతీ వెళ్ళిందని కూడా చెప్పుకోవచ్చు. సాయంత్రం దీని గురించి మాట్లాడదాం సాయంత్రం అని ఆయన సర్ది చెప్పినట్టుగా ఇప్పటికే తెలుస్తుంది. అయితే వాస్తవానికి ఒక ప్రజాప్రతినిధి అక్కడ ఉన్నప్పుడు ఆ షాపు అతను అయినప్పటికీ అక్కడ ఒక పక్కన చెప్తున్నప్పటికీ లాఠీ చార్జ్ చేయడం ఎంతవరకు సబబు, ఎంతవరకు లాఠీ చార్జ్ చేస్తారు అనేది కూడా ఇప్పుడు క్వశ్చన్ మార్క్ గా మారింది. పూర్తిగా ఇది ఇబ్రహీంపట్నం సరౌండింగ్ లో ఇబ్రహీంపట్నం కొండపల్లి గ్రామాలకు ఆ ఎస్ఐ చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నారు అనేది కూడా పూర్తిగా ఒక వాదన ఉంది. అయితే ఇప్పుడు దీని మీద అధికారులు ఏ విధంగా స్పందిస్తారు, అధికారులు ఎటువంటి చర్యలు చేపడతారు అనేది కూడా చూడాలి. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ యాకూబ్.